Matrudevobhava, Pitrudevobhava, Acharya Devobhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today session వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకి రిజిస్ట్రేషన్ స్టెప్స్ మనకు ఈ రోజు నుండి నిన్న ఎస్టర్డే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాళోజీ నారాయణరావు వాళ్ళది. సో ఈ రోజు నుండి మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ స్టెప్స్ ఎలా ఉంటాయి, మొబైల్ రిజిస్ట్రేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మన డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి, ఆ లింక్ ఎక్కడ ఇచ్చారు సార్, నేను వెబ్సైట్లో ఎలా ఫాలో కావాలి సార్ అని చాలామంది టెన్షన్ పడుతున్నారు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. సో దానికోసమనే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇదంతా క్లియర్గా ఇచ్చారు వెబ్సైట్లోనే. ఓకే, దాంట్లో ఉన్నదే నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు సార్ నేను రిజిస్ట్రేషన్ ఫీజు స్టెప్స్ స్టార్ట్ చేస్తాను సార్, ఈరోజే 16 నుంచి 25 వరకు ఉంది డేట్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా సార్, ఏమేమి చేయాలో చెప్పండి. ఇది కదా మీ డౌట్. ఇప్పుడు చూద్దాం మనం ఏం చేయాలి. వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. కాళోజీ యూనివర్సిటీని క్లిక్ చేయండి. జస్ట్ కాళోజీ యూనివర్సిటీ అని క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. సో ఇది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ తెలంగాణ వరంగల్ కేఎన్ఆర్ అకాడమిక్స్ అడ్మిషన్స్ ఎగ్జామినేషన్ రీసెర్చ్ అని ఇలా కనిపిస్తుంది. మీరు ఓకేనా, ల్యాప్టాప్లో చేసే వాళ్ళు అయితే, మీ సేవ వాళ్ళకి వెళ్ళినా వాళ్ళు ఇలానే చేస్తారు. మీరు ఎవరిని అడిగినా ఇదే స్టెప్స్. సో ఇది ఇలా పైకి స్క్రోల్ చేసుకుని మనకి ఇక్కడ 2 ఇచ్చాడు. కేఎన్ఆర్యుహెచ్ఎస్ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ. కాంపిటెంట్ అథారిటీ అంటే కరీంనగర్ కోట ఏ కేటగిరీ ఏ తక్కువ ఫీజెస్లో ఉంటుంది. కేటగిరీ బి అండ్ సి అంటే మేనేజ్మెంట్ అనమాట. నెక్స్ట్ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ ఇదే ఉంది. ఈ రెండింటిలా మీరు ఏదన్నా ఏది ఫిల్ చూసినా లింక్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, క్లిక్ చేయండి. ఓకే, ఇలా ప్రాస్పెక్ట్స్ అని ఇలా కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్ళండి, ఇక్కడ లింక్ ఉంటుంది. ఈ బ్లూ కలర్ లింక్ కనిపించిన వెంటనే మీరు దాని మీద క్లిక్ చేయొచ్చు. డేట్స్ ఇచ్చాడు ఇక్కడ. ఇష్యూ ఎప్పుడైంది? ఎస్టర్డే. ఓకే, అవైలబిలిటీ ఎప్పుడు? ఆన్లైన్ అప్లికేషన్ అండ్ అప్లోడింగ్ సర్టిఫికేట్స్ ఈరోజు 8 o'clock నుండి 25th 6 PM వరకు ఉంటుంది. నైట్ 12 o'clock అనుకోండి. వీళ్ళు ఒక టైం ఇస్తారు, అదే ఫాలో కావాలి. ఇప్పుడు మనం స్టెప్స్ ఫాలో అవ్వాలనుకుంటున్నాం కదా. ఒకటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, మొబైల్లో చేయకండి, ఐప్యాడ్ ఓకే వీటిలల్లో చేయకండి. ఓకే, డివైస్ యూజ్ చేస్తే డెస్క్టాప్ ల్యాప్టాప్లోనే యూజ్ చేయండి. ఓకే, ఆ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి నేను ఒక వీడియో చేశాను చూడండి. ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్, ఓకే, వెబ్ కౌన్సిలింగ్ ఇలా ఓపెన్ అవుతుంది. అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలా ఇక్కడ ఉంది చూడండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి స్టెప్స్? మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ స్టెప్ మీరు మొబైల్ ఈమెయిల్ క్రియేట్ చేసుకోవాలి, ఎంటర్ చేయాలి. మనం మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ లేదు అంటే క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత సార్ అంటే ఓసీ ఓబీసీ వాళ్ళకేమో 4,000 రూపీస్. ఓకే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 3,200 రూపీస్. అవి నాన్ రిఫండబుల్, మీరు సీట్ క్యాన్సిల్ అయినా అవి రావు. ఇదంతా చేయడానికి వాళ్ళు తీసుకునే ఛార్జ్ అనమాట. నెక్స్ట్ డేటా అప్డేషన్. సార్ డేటా అప్డేషన్ అంటే ఏంటి అంటే మీరు ఎన్నిసార్లు అన్నా డేటా చేంజ్ చేసుకోవచ్చు, ఎంటర్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. అదనమాట. మీరు ఒక సడన్గా ఈరోజు అప్లై చేశారు, రేపు ఎల్లుంటే మీకు ఏదైనా డీటెయిల్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, చేసుకోవచ్చు అనమాట. డేటా అప్డేషన్ ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు, అది ప్రింట్ తీసుకోవడం. నెక్స్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్. మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి సార్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ నోటిఫికేషన్ ఫర్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ప్రాస్పెక్ట్స్, అప్లికేషన్ ప్రింట్. ఈ స్టెప్స్ ఎలా ఉంటాయో నేను డీటెయిల్డ్గా చూపిస్తా. ఇందులో కూడా స్టెప్ వైజ్గా ఇచ్చారు, వాటినే చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కొంచెం ధైర్యం వస్తుంది, ఓహో మేము చూసేది ఈసారి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది సేమే ఉంది కదా, ధైర్యంగా మీరు స్టెప్ తీసుకోగలుగుతారు. ఓకే, ఫస్ట్ నేను మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన, ఇలా వస్తుంది. మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ ఫామ్. ఇక్కడ ఏం ఫిల్ చేస్తారు? నీట్ రూల్ నెంబర్ ఫిల్ చేయాలి, అది మనకు తెలుసు. ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్, ఇది మనకు తెలుసు. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఇక్కడ వస్తుంది డేట్. ఫస్ట్ ఇలా ఇయర్ని చూజ్ చేసుకోండి, ఇయర్ని సెట్ చేసుకోండి. ఓకే, తర్వాత మంత్, లాస్ట్కి డేట్ని క్లిక్ చేయండి.
ఓకే, ఇలా ఇయర్ని క్లిక్ చేసుకోవాలి, క్లియర్ అండ్ మంత్ అండ్ డేట్. నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైనా మొబైల్ నెంబర్ ఇలా ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఓకే మొబైల్ 10 అంటుందిగా, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే యూజ్ చేస్తారో 1, 2 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు ఏది యూజ్ చేస్తారో అదే తీసుకోండి. నెక్స్ట్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది, మీ దగ్గర ఉన్న మొబైల్కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏ ఈమెయిల్ ఐడికి రాయాలి, ఈ కన్ఫర్మ్ ఈమెయిల్ రాయాలి, ఈమెయిల్ కూడా ఓటీపీ వస్తుంది. మీరు కొత్తగా మెయిల్ క్రియేట్ చేసుకుంటే దాని పాస్వర్డ్ రాసి పెట్టుకోండి, చాలామంది మర్చిపోతారు. ఓకేనా, రాసి పెట్టుకోండి, ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ఈ మెయిల్కి ఓటీపీ వస్తుంది, అది ఓటీపీ ఎంటర్ చేస్తారు. క్యాప్షా అంటే ఏముంది, MPANDQ అని వస్తుంది. ఓకే, మీకు ఇది రాలేదు అంటే రీఫ్రెష్ కొట్టండి, మళ్ళీ వస్తుంది. తర్వాత వ్యాలిడేట్ అని కొడితే నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇవి డీటెయిల్స్. ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏది కొత్తది కదా, అన్నీ మీ డీటెయిల్స్. ఓకే, మొబైల్ నెంబర్ యూజ్ చేసేదే, మెయిల్ ఐడి కూడా పర్మనెంట్ యూజ్ చేస్తారు సార్ అనుకుంటేనే అది ఇవ్వండి. కానీ బ్రదర్స్ది, మీ రిలేటివ్స్ది, మీ సేవ వాళ్ళది ఇవ్వకండి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఓకేనా, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది కదా, మీరు వ్యాలిడేట్ కొడితే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూపిస్తాం. మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద ఇక్కడ కట్ ఆఫ్స్ ఇచ్చాడు. నీట్ రూల్ నెంబర్ ఎంటర్ చేస్తారు, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంటర్ చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. మొబైల్ నెంబర్ ఓకే, ఆల్రెడీ మీరు ఓటీపీ అది ఇచ్చారు కదా. నెక్స్ట్ కేటగిరీలో చూడండి, ఓసీ, SC1, SC2, SC3, ST ఇలా క్లియర్గా ఉంటుంది. ఎస్సీ వాళ్ళది సబ్ క్లాసిఫికేషన్ జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని ఉంది కదా, 1, 2, 3 అని. ఓకే, ఇలా చూసుకోండి క్లియర్గా. BCA, BCB, BCC, BCD, BCA అని వెరీ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో ఇది అయిపోయింది. దీని తర్వాత క్యాప్చా అంటే Q4G82D ఇక్కడ ఇది వచ్చింది. తర్వాత ఏం చేస్తారు, వ్యాలిడేట్ కొట్టండి. ఓకే, దెన్ యూ విల్ గో టు ది నెక్స్ట్ స్టెప్. మీరు ఇంకో స్టెప్లోకి ఎంటర్ అవుతారు. ఇది అయిపోయిందా ఒక స్టెప్. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి, డేటా అప్డేషన్. మీరు ఏదన్నా డేటా ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారు, చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా మొత్తం ప్రింట్ తీసుకుని ఏదో చేద్దాం అనుకుంటున్నారు మీ ఇన్ఫర్మేషన్ది. నీట్ రూల్ నెంబర్ ఎంటర్ చేయాలి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీకు అక్కడ రిజిస్ట్రేషన్ స్టెప్లో ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి, వ్యాలిడేట్ కొట్టాలి. సో డేటా అప్డేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి కదా మనం, 10th, ఇంటర్, క్యాస్ట్ అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి కదా. దానికి మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా మనకు. ఓకే, క్యాప్చా ఎంటర్ చేస్తారు, అప్లోడ్ సర్టిఫికేట్స్ అని కొట్టిన ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లోడ్ సర్టిఫికేట్ కొడితే మీకు క్లియర్గా బాక్సెస్ వస్తాయి. 10th అప్లోడ్ చేయి, ఇక్కడ ఇంటర్ అప్లోడ్ చేయి అని వెరీ క్లియర్ ఇస్తాడు. మనం ఆల్రెడీ దాన్ని 500 KBలా సేవ్ చేసి పెట్టుకోవాలి. అది సార్ 500 KBలకి ఎలా మార్చాలి అని అంటే మనకు తెలుసు, ఎవరైనా సిస్టమ్ గురించి కొంత ఐడియా ఉన్నా వాళ్ళ దగ్గర కూర్చోండి, ఈజీ చేస్తారు. ఓకే, సర్టిఫికేట్ అప్డేట్స్, ఇది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ నోటిఫికేషన్ ఫర్ అప్లికేషన్. ఇక్కడ ఆ స్టెప్స్ తర్వాత మీకు నెక్స్ట్ స్టార్ట్ అవుతుందండి. ఇది జస్ట్ నోటిఫికేషన్ గురించి ఇచ్చాడు మొత్తం డీటెయిల్స్. ఓకే, ఈ స్టెప్స్ అన్నీ మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇది నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ గురించి. ఇక్కడ మీరు ప్రింట్ తీసుకోవాలన్నమాట. ఓకే, అప్లికేషన్ ప్రింట్, మీరు అప్లికేషన్ చేశారు, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు, మీ అన్ని స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి, దాన్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నారు. నీట్ రూల్ నెంబర్ ఎంటర్ చేస్తారు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తారు, నెక్స్ట్ క్యాప్చా ఇది ఎంటర్ చేస్తారు, నెక్స్ట్ వ్యాలిడేట్ అని కొడితే మీది ప్రింట్ వస్తుంది. వెరీ క్లియర్గా మీది మొత్తం ప్రింట్ వస్తుంది. ఆ ప్రింట్ తీసి పెట్టుకొని మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చెక్ చేసుకోండి, కరెక్ట్ ఉన్నాయా లేవా, ఏదైనా మిస్ అయిందా లేదా అనేది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాస్ట్ దగ్గర మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. బై మిస్టేక్లో వేరేది అప్లోడ్ చేస్తే ఇంకా మనం యూనివర్సిటీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని అప్రోచ్ అయితే కానీ చేంజ్ చేయడానికి రాదు. ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఎవరైనా బ్లండర్ మిస్టేక్ చేసినా ప్యానిక్ అయ్యి భయపడి ఇంకా రాదులే అని మాత్రం డిసైడ్ అవ్వకండి. ఎందుకు అంటే యూనివర్సిటీ వాళ్ళకి రైట్ ఉంటుంది, ఏదన్నా చేంజ్ చేయొచ్చు.
మీ రాంగ్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి అది మీరు కరెక్ట్ ప్రూవ్ చేస్తే వాళ్ళు మాడిఫై చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. స్టూడెంట్స్కి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి. ఓకే, లాస్ట్ ఇయర్ ఇలానే ఒక క్యాస్ట్ ప్లేస్లో ఇంకో క్యాస్ట్ ఎంటర్ చేశారు, తీరా మొత్తం మారిపోతుంది కదా. ఆ అబ్బాయి ఎస్సీ కాస్త బీసీలకి వచ్చేసి మొత్తం వెళ్ళి మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళి మార్చుకున్నాడు. ఆ రైట్ వాళ్ళకి ఇస్తారనమాట. సార్ మేము ఎలా అప్రోచ్ కావాలి అంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ఇక్కడ క్లియర్ కదండి, మొబైల్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, డేటా అప్డేషన్, సర్టిఫికేట్స్ అప్లోడ్ ఇది అయిపోయింది. ఇక్కడ నేను ఫీజు గురించి కూడా వస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. నోటిఫికేషన్ ఇది అప్లికేషన్ ఫామ్, ఇది ప్రాస్పెక్టస్, ఈ ప్రింట్ తీసుకోండి. అయితే మీకు ఇంకొకటి ఏంటి ఇస్తా అంటే, సార్ మాకు ఏమన్నా ఎమర్జెన్సీ ప్రాబ్లం వస్తే ఎవరిని అప్రోచ్ కావాలంటే ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఇచ్చాడు నెంబర్. ఓకే, నేను నిన్న ఎస్టర్డే కూడా ఒక వీడియోలో చేశాను. ఓకే, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ కేర్ ఆఫ్ కాకతీయ మెడికల్ కాలేజ్ క్యాంపస్ వరంగల్. ఓకే, కాంటాక్ట్ అస్ నెంబర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అని ఇచ్చిండు. కేఎన్ఆర్ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్ 9490585796, ఒక నెంబర్ 8500646769 అనదర్ నెంబర్. ఓకే, మెయిల్ ఐడి కూడా ఇచ్చాడు, knruhswg115@gmail.com ఇలా ఇచ్చాడు. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్స్. ఈ స్టెప్స్ని ఇంకా క్లియర్గా నేను ఇప్పుడు చెప్పాను కదా, ఈ స్టెప్స్ చేసేటప్పుడు ఎలా కనిపిస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఈ స్టెప్ అయిన తర్వాత ఈ స్టెప్లోకి ఎలా ఎంటర్ అవుతామని ఇక్కడ మనకు యూజర్ గైడ్ అని ఇచ్చారు, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మై డియర్ స్టూడెంట్స్, ర్యాంక్ పెద్ద ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా ఉండకండి. ఇంకొకటి కేటగిరీ బీసీ వాళ్ళు అనుకున్న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఓకే, కానీ ఏలో కూడా ట్రై చేయండి, కేటగిరీ ఏలో కూడా ట్రై చేయండి. ఓకే, రాదు అని కన్ఫర్మ్ అయిన తర్వాతనే మీ ఇష్టం. అది బి అనేది అది కూడా మెరిట్ బేస్డ్గానే ఉంటుంది. ర్యాంక్ పెద్ద ఉన్నా మీరు పార్టిసిపేట్ అయితే చేయండి. అంతా ఆన్లైనే కదండి, ఎక్కడికి రమ్మనట్లేదు వాళ్ళు, ఆన్లైన్లోనే జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్లో అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేసి మీరు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వండి, లేదా డిగ్రీ వేరే దాని గురించి ఆలోచిస్తున్నామంటే దాన్ని చూసుకోండి, కానీ పార్టిసిపేట్ చేయండి అన్నది నా సజెషన్. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్, మన కోసం, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం. ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.